హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుసుమా వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నా మాటలు వింటే మీకే అర్థమవుతుంది అనమాట. ఇవాళ మా హేత్విక్ ఫస్ట్ బర్త్డే. హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఎస్, మై బేబీ బాయ్ టర్న్ 1. హేత్విక్ ఫస్ట్ బర్త్డే ఇవాళ. అది జనవరి 26 వీడియో. నేను ఇన్ని రోజులు ఎడిట్ చేయలేదు, టైం లేదని చెప్పి. నేను ఆ రోజు లేట్గా లేచాను. నేను లేచేటప్పటికి హేత్విక్ నిద్ర లేచేసి స్నానం చేసి డ్రెస్ కానీ వేసుకున్నాడు. షర్ట్ ఒకటే వేశారు, ప్యాంట్ వేయలేదు, ఎందుకంటే వాడు మాపేసుకుంటాడని. ఇంతలో మా అక్క టిఫిన్ చేసింది, వాడికి టిఫిన్ పెట్టేసి అంటే టెంపుల్కి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతున్నారు. అందరు పిల్లలు అందరు స్నానాలు చేసినారు. నేను మాత్రం లేట్గా లేచాను. హేత్విక్ బర్త్డే అని మా అక్క స్వీట్ చేసింది, కేసరి బాత్. మా అక్కకి బాబా అని చెప్పాను కదా, ఇదే రితుష్ణ, వాడు హేత్విక్. వాడికి దానికి 7 years గ్యాప్ అనమాట. నేను ఇవాళ ఫుల్ హేత్విక్ గురించే వీడియో చేద్దామని చెప్పి, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాడు ఏం చేశాడు అని చెప్పి షూట్ చేద్దామని చెప్పి ఈ వీడియో తీసాను అనమాట. మామూలుగా పెద్ద పెద్ద వీడియోలు చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే నాకు ఎడిటింగ్ ఏం రాదు, సో చేయకూడదు అనుకున్నాను. బట్ ఈ డేని క్యాప్చర్ చేయాలని చెప్పి వీడియో తీసాను అనమాట. హేత్విక్ నార్మల్గా చాలా అల్లరి పిల్లోడు, అసలు మాటే వినడు. తినాలన్నా చాలా మొండి. ఒక ముద్ద 2 ముద్దలు తినడానికి మినిమం 40 to 1 hour పడుతుంది, 40 minutes to 1 hour పడుతుంది. అలాగే డ్రెస్ వేసుకోవాలన్నా రెడీ అవ్వాలన్నా చాలా సతాయిస్తాడు హేత్విక్. చాలా అంటే సతాయిస్తాడు. చూడండి, ప్యాంట్ వేసుకోవడానికే ఎంత సతాయిస్తున్నాడు. అలాగే ఇంకో బాబు ఉన్నాడు కదా, వాడు హనీష్, మా అక్క వాళ్ళ తోడికోడలు కొడుకు, అంటే మా బావ వాళ్ళ తమ్ముడు కొడుకు అనమాట. ఆయన మా బావ వాడిని ఎత్తుకో ఉన్నాడు. ఇక్కడ ఏంటి అంటే హేత్విక్కి వాళ్ళ బాబాయ్ అంటే ఇష్టము, వాళ్ళ బాబాయ్ దగ్గర ఎక్కువ ఉంటాడు. హనీష్కి వాళ్ళ పెదనాన్న అంటే ఇష్టము, వాళ్ళ పెదనాన్న దగ్గర ఎక్కువ ఉంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళంటేనే వాళ్ళ మాటే వింటారు, ఇంకెవరి మాట వింటారు అనమాట. ఇంకా ఇంతలో వీళ్ళంతా రెడీ అవుతున్నారు. నార్మల్గా అయితే చాలా అల్లరి చేస్తాడు హనీష్, కానీ బట్టలు వేసుకోవాలంటే ఆ రోజు బయటకు వెళ్తున్నారు కదా, అందుకనే కామ్గా బుద్ధిమంతుడిలాగా బట్టలు అయితే వేసుకుంటున్నాడు, బయటికి తీసుకొని పోతారని. పిల్లలకి చాలా ఇష్టం అనమాట బయటకు వెళ్ళాలంటే. నార్మల్గా ఏ పిల్లలకైనా ఇష్టం ఉంది కదా, అలాగే వీళ్ళకి కానీ డోర్ తీస్తే చాలు బయటకు వెళ్ళాలంటాడు హనీష్. హేత్విక్ అయితే ఒక్క నిమిషం ఇంట్లో ఉండరు. చూడండి, గుడికి వెళ్తున్నారని ఎంత బుద్ధిగా సైలెంట్గా వెళ్తున్నారు, అంటే వీళ్ళంత మంచి పిల్లలు ఇంకో ఉండరేమో అనిపించేది, అంత ఉంటారు. చూడండి, గుడికి వచ్చేసారు, గుడిలో ఉన్న బొట్లన్నీ పెట్టుకొచ్చినారు ముగ్గురు. ఆ తర్వాత వచ్చేసాక నేను హేత్విక్ అయితే ఫొటోస్ అయితే తీసాను అనమాట. రెడీ అయినాడు కదా అని చెప్పి. నార్మల్గా హనీష్ కానీ హేత్విక్ కానీ బయటే ఉండరు, ఎప్పుడు ఈ కిచెన్లోనే ఉంటారు. వాళ్ళకి బొమ్మలున్న కిచెన్లో ఉన్న సామాన్తోనే ఆడుకుంటారు. ఎంతసేపు మా అక్క ఎత్తుకోవాలంటారు. వాళ్ళకి అందేవేమన్నా చేతులకు అందేగానే ఉంటే అన్నీ ఎత్తి కిందే వేస్తారు. అస్సలు మాట ఇండు. చూడండి, కూరగాయలు తెచ్చారు మా అక్క వాళ్ళు అప్పుడే. వాటితో వాటి వెయ్యి కలిపెడతా ఉంటాడు. ఇంక వీళ్ళ అన్నదమ్ముళ్ళు అయితే నిప్పులు అనమాట. ఒకరిని మించి ఇంకొకరు, ఒకరికి కాసేపు పడదు, ఎప్పుడు కొట్టుకుంటానో అరుచుకుంటానే ఉంటారు. మా బావ సండే అని ఇంట్లో ఉన్నాడు. కొంచెం సేపు మా బావ ఇంట్లో ఉంటే మా బావను ఒక ఆట ఆడుకుంటారనమాట. పాపం కాసేపు కానీ కూర్చొని ఇవ్వరు. ఆయనతో ఏదో ఒకటి ఆటలు ఇట్లా ఆడుతూనే ఉంటారనమాట. ఆయనకు కొంచెం కానీ రెస్ట్ ఇవ్వరు అనమాట. ఆయన కానీ అంతే. ఇంక ఇంట్లో ఉంటే పిల్లలతోనే ఉంటారు 25/7. వాళ్ళు తిని పనుకునేదాకా వాళ్ళతోనే ఉంటారు. ఇంకా పిల్లల్ని ఇంట్లో వదిలేసి నేను మా అక్క బయటకైతే వెళ్ళామన్నమాట. హేత్విక్కి డ్రెస్ మీదకి షూ ఆర్డర్ పెట్టి అవి రాలేదు, సో మేము డైరెక్ట్గా పోయి తీసుకుందామని వెళ్ళామన్నమాట. సో షూ అయితే దొరికింది, పర్ఫెక్ట్ మ్యాచ్. తీసుకొని తర్వాత మా అక్కకి ఇంకా ఏదో కావాలనింది, అంటే ఏదో బాస్మతి రైస్, చాక్లెట్స్ ఇంకా ఏదో అనింది. సో సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సూపర్ మార్కెట్లో ఏదో బిస్కెట్స్, చాక్లెట్స్, బాస్మతి రైస్, ఇంకా ఏదో సంథింగ్ హ్యాండ్ వాష్ సంథింగ్ ఏదో కావాలనింది, అన్నీ తీసుకున్నాము. ఆ తర్వాత నాకు నా నెక్ సెట్ మీదకి, అంటే ఈవినింగ్ బర్త్డే పార్టీకి డ్రెస్ తీసుకున్నాను. ఆ డ్రెస్ మీదకి నెక్ సెట్ ఉంది, నెక్ సెట్ మీద కమ్మలు లేవు, అండ్ ఓన్లీ నెక్ సెట్ మాత్రమే వచ్చింది. ఆ కమ్మలు తీసుకుందామని మా నియర్ బై ఒక షాప్ ఉంది ఫ్యాన్సీ, అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ టైం నా ఫ్యాన్సీలోకి వెళ్తాను, చాలాసార్లు చూసాను బట్ ఎప్పుడు లోపలికి అయితే వెళ్ళలేదు. ఫ్యాన్సీ చూసాక వావ్ అనిపించింది, ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది, చాలా అంటే చాలా కలెక్షన్. ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, హెయిర్కి సంబంధించిన క్లిప్స్, రబ్బర్ బ్యాండ్, ఎవ్రీ ఐటమ్ చాలా కలెక్షన్ ఉంది. చాలా నచ్చాయి నాకు. నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. అందులో ఈవినింగ్ బర్త్డే పార్టీకి వాటర్ బాటిల్స్ కావాలన్నారు, అవి ఒక కేస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట.
ఈవినింగ్ పార్టీలో ఫుడ్ అయితే మేము బయట ఆర్డర్ ఇచ్చామన్నమాట. నాన్ వెజ్ చికెన్ బిర్యానీ, కబాబు, ఏదో స్వీట్, ఇంకా సంథింగ్ వైట్ రైస్, సాంబార్, రసం ఇలాంటివి. బట్ వెజ్ తినే వాళ్ళు గాని ఉన్నారని చెప్పి మేము వెజ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసాము అనమాట. వెజ్ బిర్యానీ అంటే ఎంతమంది, ఒక 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్. సో 5 మెంబర్స్కి ఎక్కడ ఆర్డర్ ఇస్తాంలే అని చెప్పి ఇంట్లోనే తయారు చేసాము. అదే వెజ్ బిర్యానీ, మీల్ మేకర్ అన్నీ వేసి, స్టార్టర్ ఏదో ఒకటి ఉండాలని చెప్పి గోబీ మంచూరియా బయట నుంచి తెప్పించామన్నమాట. ఇంకా స్వీట్ అన్నీ వాళ్ళు ఇస్తారు కదా, దాంతో అంతా సరిపెట్టాము. అంటే వెజ్ బిర్యానీ, గోబీ మంచూరియా, స్టార్టరు, స్వీట్ ఇలా. ఇంతలో డెకరేషన్ వాళ్ళు చేసేవాళ్ళు కానీ వచ్చేసారనమాట. వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు, కొంచెం ముందుగా వస్తా అన్నారు, కొంచెం లేట్ అయింది. ఇంక వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశాక పిల్లలంతా గప్చూప్, ఎందుకంటే ఎవరో కొత్త వాళ్ళు వచ్చారేమో చేస్తున్నారు, చాలా కాన్సన్ట్రేట్గా అయితే చూస్తున్నారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేశారు. బెలూన్స్ కావాలని చెప్పి అది ఇది అని చెప్పి బెలూన్స్ అయితే తీసుకొని ఇచ్చాము, ఆడుకుంటా ఉన్నారు. ఇది తర్వాత ఇంకా రితుష్ణాన్ని రెడీ చేయాలని చెప్పింది మా అక్క. ఇంకా నేనే రెడీ చేశాను. నార్మల్గా రితుష్ణాన్ని నేనే రెడీ చేయాలి ఎప్పుడైనా, ఎందుకంటే దానికి మేకప్ చిన్నప్పటి నుంచి మేకప్ అంటే చాలా పిచ్చి. నేనేమి లిప్స్టిక్ వేసుకుంటున్నా, ఐ షేడ్స్ వేసుకుంటున్నా, ఏది వేసుకున్నా దానికి వేయాల్సిందే, ఎందుకంటే ఒప్పుకోదు, వేయకపోతే అలుగుద్ది. నేనే రెడీ చేస్తాను. వాళ్ళ అమ్మ ఏం వేసుకోదన్నమాట, లిప్స్టిక్ వేసుకుంటుంది, ఇంకేమి నార్మల్గా ఐ షేడ్స్ అని ఇలాంటివి ఏమి వేసుకోదు. అందుకని వాళ్ళ అమ్మ రెడీ చేయకూడదు, నేనే రెడీ చేస్తాను. రెడీ చేశాక ఈ లోపల వాళ్ళైతే డెకరేషన్ అయితే చేసేసారు, చాలా బాగా చేశారనమాట. ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంతలో రెడీ అవుతుండగా హేత్విక్ అయితే స్నానం చేసి అయితే వచ్చేసాడనమాట. వాడిని రెడీ చేయమనింది మా అక్క. నేను వాడు స్నానం చేసి వచ్చాక వీడియో తీయొద్దని చెప్పి వాడిని దాచుతుంది మా అక్క, కానీ నేను వినకుండా వీడియో అయితే తీసేసాను. ఇదే నా నెక్ సెట్. ఆ నెక్ సెట్ వైజాగ్ నుంచి నిహారిక పంపించింది. దాని మీదకే మార్నింగ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఆ డ్రెస్ కూడా హేత్విక్ బర్త్డేకి తీసుకున్నాను అనమాట, పర్పుల్ కలర్. ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మా అక్క ముందుగానే శారీ తీసుకుంది. నేను ఇంకా డ్రెస్ ఏదో సంథింగ్ ఏదో కొనడానికి వెళ్ళినప్పుడు డ్రెస్ నచ్చింది. సో ఆ డ్రెస్ సేమ్ కలరే బాగా కుదిరిందనమాట. డ్రెస్ కూడా నేను, మా అక్క వాళ్ళ తోడికోళ్ళు అంతా మేము ఒక అనుకోకుండా మ్యాచింగ్ అయితే అయింది. పర్పుల్ కలర్, లావెండర్. ఇదే డెకరేషన్ చాలా బాగా చేశారనమాట. కొంచెం టైం తీసుకున్నాం, నీట్గా అయితే చేసేసారు. చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఆ రోజు తీసుకొని వెళ్ళలేదని, మామూలుగా అయితే వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. పార్టీ అయిపోయాక అన్నీ తీసుకొని వెళ్తారు. ఆ రోజు వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, మార్నింగ్ వచ్చి తీసుకుంటా అని చెప్పారు. ఇంతలో మా అత్తమ్మ కొడుకు బెంగళూరులో ఉంటాడనమాట. మా మేనమామ కొడుకు ఇక్కడే ఉంటాడు, వచ్చాడు బర్త్డేకి, తనే ఫస్ట్ వచ్చాడు. మేమైతే హేత్విక్ని అయితే ముందు రెడీ చేయలేదు, ఎందుకంటే వాడిది వైట్ కలర్ అవుట్ఫిట్ అనమాట, పాడు చేసుకుంటాడని రెడీ చేయలేదు. స్నానం చేసి గమ్ముకున్నాడు. ఇంతలో ఇంకా కొంతమంది బావ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉన్నారు. హేత్విక్ నేను ఎత్తుకో ఉన్నాను కదా, ఆ గ్యాప్లో మా అక్క రెడీ అయిపోయింది. వాడికి షర్టు ప్యాంట్ అయితే వేసేసాము, పైన బ్లేజర్ వేయలేదు. ఇంతలో ఫుడ్గానే వచ్చేసింది. బ్లేజర్ ఇంకా ఫొటోస్ అయినగానే వచ్చేసాడు. బ్లేజర్ వేయాలి, ఫొటోస్ తీయాలని చెప్తే అప్పుడు బ్లేజర్ వేసారనమాట వాడికి. చూడండి ఎంత బుద్ధిమంతుడిగా ఉన్నాడు, ఎందుకంటే వచ్చినారు కొత్త వాళ్ళందరూ వచ్చిన్నారు, వాళ్ళ ముందు అల్లరి చేయకూడదన్నంత సైలెంట్గా ఉన్నాడు. కాసేపు బాగుంటాడు సైలెంట్గా, ఆ తర్వాత వాడు విశ్వరూపం చూపిస్తాడనమాట. అటు ఇటు తిరగడము, పరిగెత్తడము, అట్లా ఇట్లా. అందులో వాడికి షూ తెచ్చాం కదా, వాడికి షూ అలవాట్లేదు, షూ వేసినా తీసేస్తూ ఉంటాడు, కాళ్ళకే సంథింగ్ కొత్తగా అనిపిస్తుంది. ఇంతకుముందు వేసినా అదే చేశాడు, ఆ రోజు అలానే చేశాడు. షూ వేస్తూ ఉంటే అస్సలు వేయించుకోవట్లేదు, తీసేస్తూ ఉన్నాడు. సరే ఫొటోస్ దాకన్నా ఉంచుకోరా అంటే అటు లేదు. వీళ్ళే నా ఫ్రెండ్స్ అనమాట, కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళుగా వచ్చారు. ఈ తర్వాత మా ఇంటి పక్కన ఒక పాప ఉంది, చిన్న పాప, మా అక్క వాళ్ళ ఫ్రెండ్, అంటే ఇంటి నైబర్ ఉంటారు కదా అట్లా. ఆ పాప చాలా క్యూట్గా ఉంది కదా, దాని పేరు బుజ్జమ్మ అని పిలుస్తారంట. అంటే ముద్దు పేరు, నాకు రియల్ నేమ్ తెలీదు, ముద్దుగా బుజ్జమ్మ అంటారు. ఇందులో వీడు ఫొటోస్ తీసుకోమంటే తీయకుండా షూ మీదే ఉన్నాడు, నిలబడట్లేదు, షూ వేసుకున్నాడు అని చెప్పి. ఫొటోస్ తీసుకోరా బాబు అంటే ఫొటోస్ తీసుకోకుండా, ఆ ఫొటోస్ ఆయన ఏం చేస్తున్నాడు, కెమెరాతో అని వచ్చి చూస్తా అన్నాడు. ఆయన ఫొటోస్ చూపిస్తున్నాడు. నన్ను అక్కడికి వెళ్ళు అన్నా కానీ వెళ్ళట్లేదు వాడు.
ఆయన్ని చూస్తూ ఉన్నాడు, ఆ ఫొటోస్ చూస్తూ ఉన్నాడు. ఇందులో రితు వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చేసింది. రితు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రిత్విక అంట. రితు అయితే రిత్విక నామజపం చేస్తూ ఉండదు అనమాట 24/7. ఎందుకంటే నాకు ఫ్రెండ్ అంటే అంత పిచ్చి. దాని పక్కనే ఉంది. వాళ్ళ తమ్ముడిని పట్టించుకోలేదు, వాళ్ళ అమ్మ నాన్నని పట్టించుకోలేదు, నన్ను ఎవరిని పట్టించుకోలేదు. ఆ పార్టీ అయ్యేంత వరకు ఆ రిత్విక ఉన్నంతసేపు రిత్వికతోనే ఉంది, ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇలా ఇంకా కొంతమంది పిలిచిన వాళ్ళంతా మోస్ట్లీ అయితే ఎవరు మిస్ అవ్వకుండా అయితే వచ్చారనమాట. కాకపోతే మా ఫ్రెండ్స్ కొంతమంది మిస్ అయ్యారు. మా కొలీగ్స్ వాళ్ళని ఇన్వైట్ చేశాను, వాళ్ళు రాలేదు, చాలా దూరం అనమాట. ఇందులో కేక్ కట్ అయితే స్టార్ట్ చేసేసాము. హేత్విక్కి కేక్ అంటే ఇష్టం అనమాట. అందులో వాడికి జలుబు చేస్తుందని చెప్పి కొంచెమే కట్ చేసి పెడుతున్నా కానీ ఎంత పెట్టినా అంత తినేస్తూ ఉన్నాడు. చుండి చేతులు లాక్కొని మరీ తింటున్నాడు, వాళ్ళు పెట్టకపోయినా కానీ. వాళ్ళని పిల్లలు ఎవరు క్లాప్ చేయలేదు అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ అని సాంగ్ పాడుకుంటే క్లాప్ చేయలేదు. సో మేము ఎవరు చెప్తా ఉంటే హ్యాపీ బర్త్డే చెప్పండి, క్లాప్ చేయండి అంటే వాడు క్లాప్ చేస్తా అన్నాడు. చాలా యాక్టివ్ అనమాట. నార్మల్గా పిల్లలు ఎవరైనా బయట వాళ్ళని చూస్తే ఏడ్చడము అలా చేస్తారు. హేత్విక్ అయితే అలా ఏం చేయలేదు. నేను ఇంకా కొంచెం ఏడుస్తాడు, అసలు నసపెడతాడు, ఫొటోస్ ఏం తీయించుకోడు అని అనుకున్నాను. కానీ ఏం అల్లరి చేయలేదు, మంచిగా నిలబడి మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాడు అనమాట. చాలా కోఆపరేట్ చేశారు. నేను తర్వాత రితుతో అయితే తీసుకున్నాను. రితు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. ఎందుకంటే అది ఫస్ట్ పాప. మా ఇంట్లోనే కాదు, వాళ్ళ ఇంట్లో కానీ చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ మా ఇంట్లోనూ ఇద్దరికి ఫస్ట్ పాప, ఫస్ట్ బేబీ. సో చాలా గారాభంగా చూస్తామన్నమాట. ఇందులో హేత్విక్కి ఫొటోస్ తీద్దామని చూస్తా అంటే వీడు హనీష్ వచ్చి కేక్ వెనకాల కప్ కేక్స్ అన్నీ పెట్టాము. కేక్ అయితే తీసేసాము, అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసాము. కప్ కేక్స్ తీయలేదు, ఫొటోస్ తీయాలని చెప్పి ఆ కప్ కేక్స్ తెచ్చి వాడికి పెట్టేస్తూ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడికి. మా అక్క తీస్తూ ఉంది కానీ వాడు వెళ్ళట్లేదు. ఫైనలీ అయితే తీసేసింది, పెట్టొద్దు నాన్న జలుబు చేస్తుంది అని చెప్పి ఇద్దరు చేతుల్లోంచి తీసేసి వాడి నోరు అన్నీ తుడిచేసింది అనమాట. సరే ఫొటోస్ తీసుకుంటారా అంటే ఫొటోస్ తీసుకోవట్లేదు, ఎంతసేపు కేక్ పెట్టాలనే ట్రై చేస్తున్నాడు. చూడరా నైనా ఫొటోస్ తీసుకోరా, ఇంత ఖర్చు పెట్టినందుకు 2 ఫొటోస్ అయినా తీసుకొనిరా అంటే అది లేదు. ఇంకా టైం అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా మా బావ వాళ్ళు ఫుడ్ అంతా సర్వ్ చేసేసారు వచ్చిన వాళ్ళందరికీ. అంటే బెంచెస్ వేసి అలా ఏమి చేయలేదన్నమాట. అంటే కొంతమందే కదా పిలిచిందని చెప్పి ఇంట్లోనే అంటే చైర్స్, బెడ్స్ అంతా అట్లనే కూర్చొని అక్కడే కూర్చుంటే మేము సర్వ్ చేయడం అట్లా జరిగిందనమాట. అందరికి సర్వ్ అయితే చేస్తాము. మా మా అత్తమ్మ కొడుకు ఉన్నారు కదా, తను, మా బావ వాళ్ళు, మా అక్క వాళ్ళు అంతా సర్వ్ చేశాను. నేనైతే కొంచెం వీడియో తీస్తే అట్లా ఇట్లా చేశాను అనమాట. తర్వాత హేత్విక్కి ఫొటోస్ మా అక్క మా బావ కన్నా నేనే ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాను హేత్విక్తో. నాకు పిచ్చి ఫొటోస్ అంటే. దట్టు కెమెరామ్యాన్ వచ్చారు కదా, మంచిగా తీస్తారని చెప్పి ఆయన మంచిగా తీస్తారు ఫొటోస్. ఇంతకుముందు 2-3 ఫంక్షన్స్ జరిగాయి, ఆయన దగ్గరే చేపించామన్నమాట. మంచిగా తీస్తాడు ఫొటోస్. ఇంకా పిల్లల కంటే వాళ్ళు బయట ఉంటే తినరని చెప్పి లోపల ఒక రూమ్లో వాళ్ళని మాత్రమే కూర్చోబెట్టి ఆ ఫుడ్ అయితే పెట్టాము. వాళ్ళైతే దీన్ని చూడు, రితుష్ణ వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉంది, ఫొటోస్ తీసుకుంటే రావట్లేదు, నేను రిత్వికతోనే ఉండాలి, రిత్విక తింటుంది నేనే తినాలని చెప్పి పోయింది. ఇందులో మా బిల్డింగ్లో ఉండే వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. లేట్గా వచ్చిన వాళ్ళు ఫొటోస్ అయిన వెళ్ళిపోయాడు అప్పటికే. ఇంకా ఫోన్లో ఫొటోస్ తీశాను. చూడు నా ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళలో మనము ఫొటోస్ తీసేటప్పుడు చిన్నగా తింటాం కదా, అట్లా వాళ్ళు కావాలని అట్లా చేస్తున్నారు. మా బావ అందరికి సర్వ్ చేసేసి తను తింటున్నాడు లాస్ట్లో. ఇంకా మా ఫ్రెండ్స్కి ఆఫీస్ ఉంది, నైట్ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళాలని చెప్పి వెళ్తున్నారు. వాడు బాయ్ చెప్తున్నాడు హేత్విక్కి. వాడు పాపం చాలాసేపు చెప్పాడు బాయ్ 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 అంట, కానీ వాళ్ళు ఇంకా చెప్తానే ఉన్నారు. వాడు ఇంకా వెళ్ళండి రా స్వామి అని చెప్పి వాడు గట్టిగా చెప్తున్నాడు, అయినా వాళ్ళు ఇంకా చెప్తానే ఉన్నారు. చాలా యాక్టివ్ హేత్విక్. ఆ తర్వాత 1 వీక్ దాకా బాగానే ఉన్నాడు. 1 వీక్ నుంచి మళ్ళీ హేత్విక్కి జలుబు, జ్వరము అంటే డాక్టర్ గారికి తీసుకోకపోతే డాక్టర్ అంటున్నారంట, ఏం రా మంచిగా చాక్లెట్లు కేక్ తిన్నావా, మంచిగా జలుబు చేసిందని చెప్పి. ఇందులో ఇంకంతా వెళ్ళిపోయారు కదా, అందరూ వెళ్ళిపోయారు. మా బావ వాళ్ళ చెల్లెలు మాత్రమే ఉంది. అంటే ఆమె కొంచెం దూరం, ఇక్కడ బెంగళూరు అంటే కర్ణాటకనే, అది దొడ్బల్లాపూర్ అంట, దూరం. నైట్ వెళ్ళాలంటే లేట్ అవుతుందని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేశారు. చూడండి హేత్విక్ ఏం చేస్తాడు, అందరూ అక్షంతలు వేశారు కదా వాడికి, వచ్చిన వాళ్ళంతా అది చూసి వాడు అక్షంతలు ఉంటాయి వాడి మీద వాడే వేసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నావు నాన్న అంటే పట్టించుకోవట్లేదు. లాస్ట్లో ఒకసారి లేచి ఏమి మీరు ఎందుకు పిలుస్తున్నారని చెప్పి గట్టిగా అరిచేసి మళ్ళీ వాడి పని వాడు చేసుకుంటా ఉన్నాడు.
ఇంక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. అన్నీ తీసేశారు కదా, అవి ఏమన్నా పాడు చేసేస్తారని మా ఇంట్లో వాళ్ళు తీసి లోపల పెట్టేశారు. అందరూ వెళ్ళిపోయాక ఇంకా మా ఇంట్లో వాళ్ళ వరకు ఫుడ్ అయితే తిన్నామన్నమాట. బిర్యానీ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చూడండి అన్నీ తీసేశారు కదా, ఈ లోపల వాడు అదంతా డస్ట్ ఉందని చెప్పి హనీషు బయటకు వెళ్ళి చాటా చీపురు కట్ట తీసుకొస్తున్నాడు. వాడికి నార్మల్గా చిమ్మడం అలవాటు అనమాట. సో చిమ్మడానికి చాటా చీపురు కట్ట తీసుకొచ్చాడు. వాడి చేతిలోంచి ఆ అక్క మా బావ వాళ్ళ చెల్లెలు తీసేసుకుంది చిమ్మడానికి. నువ్వు చిమ్మబలేదులే రానైనా, నేను చిమ్ముతానని చెప్పి ఆ అక్క తీసేసుకుంది. వీడేమో తిరుగుతూ ఉన్నాడు, అవన్నీ ప్లేట్లో గిన్నెలో వేసుకుంటా అట్లా ఇట్లా చేస్తున్నాడు అనమాట. ఇంకా రితుకి మార్నింగ్ స్కూల్ ఉందని చెప్పి తను దిష్టి తీసేసుకొని పిల్లలకి డైలీ అయితే ఇంట్లో వాళ్ళు మర్చిపోకుండా ఒక్కరోజు కానీ పోకుండా దిష్టి అయితే తీస్తారనమాట పిల్లలకి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి బిర్యానీ తినాలన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. మా అక్క అంటే మా బావ వాళ్ళ చెల్లెలు వీళ్ళంతా ఎప్పుడు కలవరు, దగ్గర ఉన్నా కానీ ఇయర్లీ వన్స్ ట్వైస్ అలా కలుస్తారు. అలా కలిసినప్పుడల్లా అక్కకి వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు చేత నోట్లో ఫుడ్ పెట్టించుకోవాలని ఇష్టం అనమాట. ఎప్పుడు కలిసిన అట్లా ఫుడ్ పెట్టించుకుంటుందంట నోట్లో. అలాగే ఈసారి కానీ అలాగే చేస్తుంది. అది నేను క్యాప్చర్ చేశాను అనమాట ఆ మూమెంట్ని. ఆ తర్వాత చూడండి, మా పనిలో మేము ఉంటే వాడి పనిలో వాడున్నాడు. అక్కడ బిర్యానీ పెట్టింటే అది తెచ్చి తింటా ఉన్నాడు. ఫుడ్ పెడితే తినడు అనమాట మనం పెట్టేది. వాడి ఇష్టం వచ్చింది, కొంచెం స్పైసీగా ఉంది కదా అది తింటున్నారు. ఇంకా వీళ్ళు గిఫ్ట్స్ వచ్చాయి కదా వాళ్ళకి, ఆ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ అని తీసేసి వాడితో ఆడుతున్నారనమాట. వచ్చిన వెంటనే అన్నీ తీసేశారు, ఏది లోపల లేకుండా. నిద్రపోలేదు వాడు. అప్పటికి హనీష్ అయితే కాసేపటికి పనుకునేస్తాడు. హేత్విక్ అయితే పనుకోనే లేదు. ఇంకా అక్క చాలా రోజులకు వచ్చింది కదా అని చెప్పి మా అక్క ఏదో సంథింగ్ ఇంట్లో గురించి వీటి గురించి అయితే డిస్కషన్ చేస్తూ ఉన్నారు. నియర్లీ 11 అయింది. వాడు చూడండి ఇంకా ఆడుకుంటానే ఉన్నాడు, పనుకోనే లేదు, నిద్ర రాదు వాడికి. డైలీ 11 అవుతుంది వాడు నిద్రపోయేకి. పనుకోరా అంటే పనుకోడంట. ఏదో నోట్లో ఏం దొరికినా, కొంచెం చిన్నది దొరికిన దాన్ని నోట్లో పెట్టేసుకుంటాడు. చూడండి బావ తీస్తున్నాడు. కరెంట్ పోయిందనమాట నైట్, అయినా కానీ వాడు దయ్యం పిల్లగా తిరుగుతూ ఉన్నాడు పనుకోకుండా. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని నేను కూర్చొని అక్కతో మాట్లాడుతూ ఉన్నాను. హేత్విక్ని పనుకోరా అంటే పనుకోను అంటున్నాడు. వాడికి తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ తీస్తే ఆ డ్రెస్తో ఆడుకుంటున్నాడు. నా వీడియో ఏమన్నా మీకు బోర్ కొట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. అండ్ నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ చేయలేకున్నాను. ఎందుకంటే నా టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. నాది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కదా, ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ లేచి వంట చేసుకొని వెళ్ళేటప్పటికి నాకు అస్సలు కుదరట్లేదు. ఈ వీడియో అన్నా ఇంకా షార్ట్స్ చేద్దాం అనుకున్నా, ఎప్పుడు షార్ట్ వీడియోసేనా అని చెప్పి ఈ వీడియోని అయితే క్యాప్చర్ అయితే చేశాను. డే మొత్తం కష్టపడి 2 times ఎడిట్ చేశాను. 2 times ఎడిట్ చేసిందంతా పోయింది. మళ్ళీ 3rd time ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.